అండి. నేను డిపిఎం పెన్షన్ అండ్ సదరం చూస్తాను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో. ఇప్పుడు ఈ రోజు మనకు సంకల్ప మేళలో సెల్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో భాగంగా మేము ఇక్కడ యూడిఐడికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము పెట్టడం అనేది జరిగింది స్టాల్ లో. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన గతంలో సదరంతో మనము 7 రకాల డిజబిలిటీస్ మాత్రమే మనము సదరం సర్టిఫికేట్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు 21 డిజబిలిటీస్ పైన మన యూడిఐడి యూనిక్ డిజబుల్ ఐడి కార్డు మన సదరం వాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు యూడిఐడి కార్డు అనేది వస్తుంది. దానిపైన ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే డాక్టర్లందరూ కూడా మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డిసీజెస్ 21 రకాల డిజబిలిటీస్ మనం ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ లాగోమేటర్, అదే విధంగా MIMR, విజువల్, లో విజన్, తలసేమియా, చాలా 21 రకాలుగా మన డిజబిలిటీస్, యాసిడ్ అటాక్స్, బ్లైండ్, లో విజన్, వీటికన్నిటికి కూడా మనం ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. సదరం సర్టిఫికేట్ ఇచ్చి యూడిఐడి కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అదే విధంగా మనం యూడిఐడి కార్డు అప్లై చేస్తున్నప్పుడు చాలా మందికి తెలియక గతంలో ఉన్న వాళ్ళు కూడా సదరం ఉండి ఆల్రెడీ వాళ్ళకి 100% ఉన్న వాళ్ళు కూడా తెలియక యూడిఐడి కార్డు రాలేదని మళ్ళీ అప్లై చేస్తున్నారు. అలాంటి అప్లై చేయడానికి అవసరం లేదండి. మీరు ఒకవేళ యూడిఐడి కార్డు లేకపోతే లాస్ట్ కార్డు కింద అప్లై చేసుకొని కార్డు తీసుకోవచ్చు. లేదా అని అంటే మీరు మీ సేవకి వెళ్ళి మీ యొక్క సదరం ఐడి కానీ మీ ఆధార్ చెక్ చేసుకొని మీ సేవలో కూడా మీరు ఆ కార్డు తీసుకోవడం జరగవచ్చు. దాన్ని లామినేషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కాకుంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధారు, గతంలో ఏంటంటే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉండడము, అదేవిధంగా పేరెంట్స్ తెలియకుండా వాళ్ళ బర్త్ లో ఒక పేరు పెట్టేసి ఆ డేట్ కరెక్ట్ గా రాయకపోవడం, మళ్ళీ ఎడ్యుకేషన్ కు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ రిజర్వేషన్ లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి, అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆధార్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ, అడ్రస్ కరెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు యూడిఐడి పోర్టల్లో అప్డేట్ చేసుకునే అవకాశము మనకు ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఇప్పుడు యూడిఐడి పోర్టల్లో కూడా మీరు అందరూ మీ సేవ అనే కాదు, మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా స్వావలంబన వెబ్సైట్ ద్వారా మనము యూడిఐడిని అప్లై చేసుకోవడం అనేది జరగాలి. అదే విధంగా యూడిఐడి పోర్టల్లో మన మొబైల్ యాప్ ద్వారా కూడా యూడిఐడి పోర్టల్ ద్వారా ఎవరైనా కూడా మీరు ఎక్కడున్నా కూడా మీ సేవా కేంద్రాలే కాకుండా మీ యొక్క సొంత వెబ్సైట్ ద్వారా కూడా మీరు చేసుకునే వీలుంటే అక్కడి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. అందరూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీ సేవకి వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. అది ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు యూడిఐడి పోర్టల్లో స్వావలంబన వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోవడం అనేది జరగాలి. దాంట్లో మీకు ఏంటంటే మీరు ఇచ్చిన దాని ప్రకారం మీకు ఒక రసీదు వస్తుంది. ఎప్పుడైతే మేము స్టార్ట్ పెడుతున్నామో, ఎప్పుడైతే మీకు షెడ్యూల్స్ ఇస్తామో ఆ షెడ్యూల్స్ ప్రకారము మీకు ఒక నెంబర్, మీకు ఒక మెసేజ్ అనేది కూడా మీకు వస్తుంది. ఇప్పుడు ఒక యాప్ కూడా కొత్తగా మా CEO గారు పెట్టడం జరిగింది. ఏంటంటే కొంతమంది ఎవరో ఫోన్లు ఇస్తున్నారు, ఎవరో అప్డేట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలియక క్యాంప్ లోకి వస్తలేరని అటెండెన్స్ పెరగడం కోసమని యాప్ ద్వారా మళ్ళీ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉన్నట్లయితే దాని ద్వారా మేమందరం కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తూ చెప్పడం కూడా జరుగుతుంది. ఫలానా టైంలో ఫలానా షెడ్యూల్ ప్రకారం ఫలానా సమయానికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కు రావాలి అనే విషయం కూడా మా సిబ్బంది ద్వారా తెలియజేస్తూ మేము అప్లోడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నిజమైన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ఇంకా రాని వాళ్ళు, ఇంకా తెలియకుండా ఉన్న వాళ్ళు, డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో 21 రకాల డిజబిలిటీస్ లో మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ యూడిఐడి పోర్టల్ కి వెళ్ళి అప్లోడ్ చేసుకొని ఆ యూడిఐడి కార్డు పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.